చేస్తున్నావా ఇప్పుడు? చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను మైగ్రేషన్ టూల్స్ అనేది ఇంపోర్ట్ చేయాలంటే ఈ పాత్‌లోకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాత్‌లో పెట్టాలనమాట. అది ఎట్లా పెడతావు ఏంటంటే ఇప్పుడు నీకు విన్ఎస్‌సిపి ద్వారా నీకు చాలా సార్లు చూపిస్తాను. ఒకవేళ ఇంకా క్లారిటీ లేకపోతే విన్ఎస్‌సిపిలోకెళ్ళాలి. డివైస్ ఐపీ అడ్రెస్ అనేది కొడతావు. యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ కొడతావు. ఓపెన్ అయితాది. ఇక్కడ కమాండ్ పైన ఓపెన్ టెర్మినల్ ఉంటాది. ఓపెన్ టెర్మినల్ దగ్గర ఏ పాత్ అయితే నువ్వు ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ పాత్ అనేది మెన్షన్ చేస్తావు. ఆ పాత్‌ని మెన్షన్ చేసిన తర్వాత ఆ పాత్‌లోకెళ్తావు. తర్వాత నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటావు. సపోర్ట్ సెంటర్‌లోకెళ్ళి ఈ టూల్స్ అనేది ఈ లింక్‌లోకెళ్ళి టూల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటావు. ఆ ఫైల్ అనేది ఈ పాత్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తావు. దీంట్లో ఏదైనా డిఫికల్ట్‌గా ఉందా? నో అన్న. ఓకే కదా! నేను రేపు అడుగుతా మళ్ళా క్వెషన్‌లనేది. మళ్ళా మీరు తప్పు చెప్పానంటే మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సరే ఓకే అన్న. నేనేం చెప్పినాను ఈ పాత్‌లోకెళ్ళి ఈ టూల్స్ అనేది ఏ దానికైతే చేస్తున్నావో ఆ టూల్స్ అనేది ఈ పాత్‌లోకెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పినాను. ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పినాను. ఈడ కూడా ఎక్స్ట్రాక్ట్ ఏంది? ఇది ఎక్స్ట్రాక్ట్ అనమాట. టార్ మైనస్ జెడ్ఎక్స్‌వి అనేది సింటాక్స్ అనమాట. మీరు దీని అర్థం ఏంది? ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామని. ఏదాన్ని? మైగ్రేషన్ టూల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వెరిఫై చేస్తున్నాము. మామూలుగా ఈ కమాండ్ మీనింగ్ చెప్పినాను. వెరిఫై చేస్తున్నాం. R81.20కి నుంచి R82కి మేనేజ్‌మెంట్ సర్వర్ అప్‌గ్రేడ్ చేస్తే మనకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే చెప్తాంది. ఫిక్స్ ఎర్రర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ లేకపోతే జనరేట్ అనేది చెప్తుంది. ఇప్పుడు జనరేట్ చేస్తాము. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇదేంటంటే సీడీ అప్‌గ్రేడ్ టూల్స్‌లో ఎట్లా ఎక్స్‌పోర్ట్ చేస్తావు? ఇప్పుడు బ్యాకప్ ఇదేది ఫస్ట్ అనేది ఈ టూల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నువ్వు వెరిఫై చేస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా? ఈ వెరిఫైనే ముందేం చేయొచ్చు. బట్ మైగ్రేషన్ టూల్స్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనము మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ తీసుకుంటున్నాము. ఆ మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ తీసుకోవాలన్నా గాని సేమ్ పాత్‌లోకెళ్ళాలి. ఎందుకంటే మైగ్రేషన్ టూల్స్ అనేవి ఈ పాత్‌లో ఉంటాయి కాబట్టి, ఇవి ఈ పాత్‌లోనే మనము మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ అనే బ్యాకప్ అనేది తీసుకుంటాము. ఈ మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ అంటే ఇది సింటాక్స్ అన్నమాట. /మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ ఫైల్ నేమ్ ఏదైనా నువ్వు ఇచ్చుకోవచ్చు. దస్తగిరి అనేది ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సక్సెస్‌ఫుల్ అనేది అయిన తర్వాత చూపిస్తదన్నమాట. ఓకే. మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి. ఆ ఫైల్‌ని నువ్వు ఈ పాత్‌లో ఈ పాత్‌లోకెళ్ళి ఈ పాత్‌లోకెళ్తావు కదా! ఆ పాత్‌లో నుంచి నువ్వు మళ్ళా లోకల్ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకొని, తర్వాత ఈ కరెంట్ వెర్షన్‌ని R81.20 నుంచి R82కు నువ్వు అప్‌గ్రేడేషన్ చేసుకుంటావో చేసుకో. నీ ఇష్టం అది. ఓకే అన్న. తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలంటే సేమ్ పాత్‌లోకెళ్ళాలి. చూడు ఏమైనా డిఫికల్ట్‌గా ఉందా? సేమ్ పాత్‌లోకెళ్ళాలి. ఇప్పుడు ఈడైతే ఎక్స్‌పోర్ట్ కొట్టినావు. ఈడ ఇంపోర్ట్ కొడతావు అంతే సింపుల్. ఇది అప్‌గ్రేడేషన్. మనం ఒకవేళ ఇంటర్వ్యూలో క్వెషన్స్ అప్‌గ్రేడేషన్ చేసినావా లేదా అంటే చేసినాను. ఎట్లా చేస్తావంటే సార్ ఫస్ట్ వి విల్ వెరిఫై విచ్ వెర్షన్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ ఆన్ దిస్ ఈస్ ఓకే బై యూజింగ్ ద CP start OS ఓకే. ఇఫ్ దట్ మెంబర్ వాంట్స్ టు అప్‌గ్రేడ్ ఫ్రమ్ విచ్ మెంబర్ టు విచ్ మెంబర్ దట్ వి నీడ్ టు నో. ఇఫ్ if I want to upgrade to R82, first I need to download the migration tools to the current member. Where I need to download that migration tools under this path. That you need to remember. Which path? Bin upgrade tools. Okay. After that, after I transferred that file into this path, then I need to extract that file. Later I can take the migrate export backup. Once I taken successfully, then I need to do the fresh installation of R82. Then after completion of the fresh installation, I need to import that backup by using this by migrate import. దీంట్లో ఏదన్నా డిఫికల్ట్ గా ఉందా మీకు? ఓకే అన్న. నో చెప్పండి. అన్న. అంటే నేను లేదన్న. నేను లేదన్న. చాలా ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు అంత ఎక్స్‌ప్లెయిన్ చేసే బదులు ఇది క్లారిటీగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేది మీరు రియల్ టైమ్‌లో చేసినా ఇదే. ఒకవేళ మీరు ఇప్పుడు పాలో ఆల్టో అప్‌గ్రేడేషన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తావు? అది కూడా స్టాండ్ బై పైన ఇస్తావు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెయిల్ ఓవర్ చేస్తావు. సేమ్ ప్రొసీజర్ అనమాట. ఏం డిఫికల్ట్‌గా ఉండదు. బట్ మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నేను నిన్న ముందే చెప్పినాను. మళ్ళీ చెప్తున్నాను. మీరనేది ఒక క్వెషన్ అడిగినప్పుడు మీరు నాకు మేనేజర్ చెప్పినాడు. నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నువ్వు కంపల్సరీగా నిన్ను ఒక క్వెషన్ అడిగితే నీ సెల్ఫ్‌గా ఒకవేళ వాయిస్ రికార్డర్‌తో రికార్డ్ చేసుకొని ఆన్సర్ అనేది ఏ విధంగా చెప్తున్నావు అనేది నువ్వు చూసుకో. ఒకవేళ అద్దం ముందర నిలబడి నా ఆన్సర్ చెప్తాను ట్రై చేసుకో. చెప్పకపోతే నువ్వు అనేది మళ్ళా రాసుకొని అది చేసుకో. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీకు 100% అనేది జాబ్ రావాలి అనేది నా మెయిన్ గోల్ అన్నమాట. మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టకుంటే నేనేం చేయలేనది. మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే. ఓకే అన్న. ఇవన్నీ చేయండి. ఎందుకంటే ఇది చేస్తేనే మనం భవిష్యత్తులో మనం కంపల్సరీగా సక్సెస్ అయితాం.
నన్ను ఫాలో గాండి. నేను చెప్పినా కదా! మీరు గిన నన్ను ఫాలో అయ్యి 100% చెప్పారు అంటే 100% జాబ్ వస్తది. నా మీదైతే మీరు హోప్స్ పెట్టకూడదు. మా మా బామర్ది ఒకవేళ నేను ఒక 20 క్వెషన్, 30 క్వెషన్ నేను చదువుతాను అన్న నిన్న ఫోన్ చేసిండు. నేను వస్తాను, ఇట్లా వచ్చి నేర్చుకుంటాను. ఒకవేళ చేయకపోతే ప్రాక్సీ అటెండ్ అవుతా అంటే, ప్రాక్సీ నేనైతే అటెండ్ కానురా. నేను ఎందుకంటే నువ్వు రోజుకి ఒక క్వెషన్ నేర్చుకున్నా గాని ఒక 20, 30లో నువ్వు అర్థం చేసుకోవచ్చు. అది అర్థం చేసుకొని ఒకవేళ నేను ప్రాక్సీ అటెండ్ అయ్యంగానే 2, 3 నెలల తర్వాత కూడా అప్పుడు జాబ్ అనేది ఇబ్బంది పడతావు. ఎందుకు? నువ్వు ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టు. కాకపోతే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినావు ఏంటనేది నాకు అర్థమైతది కదా! తర్వాతనే చూద్దాంలే అని చెప్పినాను. సరే అది ఓకే. ఇప్పుడు ఈ బ్యాకప్ అనేది ఎట్లా తీసుకుంటావు ఏంటనేది ఇప్పుడు ఇది అప్‌గ్రేడేషన్ అనేది అయిపోయింది. ఓకే. ఈ బ్యాకప్ అంటే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ బ్యాకప్ మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఎట్లా తీసుకుంటావు? ఏ కమాండ్ యూజ్ చేసుకుంటావు ఏంటనేది ఇదనేది సింపుల్‌గా ఒకవేళ మైగ్రేట్ ఎక్స్‌పోర్ట్ ఇదనేది సింటాక్సెస్ ఇదనేది మీరు ఒకవేళ నేను తర్వాతనే ఇస్తాను. ఈ టెంప్లేట్ అనేది. తర్వాత ఇంకా ఏ రూపంలో బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే. ఇది నేను మేనేజ్‌మెంట్ సర్వర్ యాక్సెస్ చేసుకుంటాను. దీన్నేమంటామంటే ఎవరైనా చెప్పండి దీన్నేమంటాం? దీన్ని స్మార్ట్ ఒకవేళ కన్సోల్. ఇది స్మార్ట్ కన్సోల్ కాదు. దీన్నేమంటాం? ఇది స్మార్ట్ కన్సోల్ అంటే దీన్నేమంటాం? ఇప్పుడు ఆన్సర్ చెప్పింది ఎవరు? దసీరా? అవునన్నా. రిమోట్ తీసుకోవడం అంటారా ఫైర్‌వాల్‌ని? సరే ఒకవేళ నేను చెప్పకపోతే దీన్ని స్మార్ట్ కన్సోల్ అంటాం. ఓకే. 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 దీన్ననేది దీన్నే వెబ్ యూఐ అంటాం. ఓకే. వెబ్ యూ ఓకే. వెబ్ యూఐ. త్రూ వెబ్ యూఐ వి ఆర్ టేకింగ్ ఎ స్నాప్‌షాట్ బ్యాకప్ ఆర్ ఇక్కడ చూడండి అన్నీ ఉంటాయి. ఏది ఇక్కడ చూడు మెయింటెనెన్స్‌లో స్నాప్‌షాట్ బ్యాకప్. ఇప్పుడు ఏదైనా ఒక డివైస్ అనేది అప్‌గ్రేడేషన్ అయితుందనుకో, ఇప్పుడు ఎట్లా బ్యాకప్ తీసుకుంటావు ఏంటనేది ఒకవేళ నీకు త్రూ సీఎల్ఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ త్రూ సీఎల్ఐ ద్వారా నాకు అవన్నీ వద్దులే కమాండ్స్ యూజ్ చేయడం అనుకుంటే సింపుల్‌గా వెబ్ యూఐ అంటే డివైస్ ఐపీ అడ్రెస్. ఇది మేనేజ్మెంట్ ఐపీ అడ్రెస్ ద్వారా వెబ్ యూఐ యాక్సెస్ తీసుకొని ఇక్కడ మెయింటెనెన్స్‌లోకెళ్ళి ఇక్కడ స్నాప్‌షాట్ మేనేజ్మెంట్‌లోకెళ్ళి ఇక్కడ స్నాప్‌షాట్ అంటే ఎంటైర్ ఓఎస్ లెవెల్ కాన్ఫిగరేషన్ కూడా అయితదనమాట. ఇక్కడ మై స్నాప్‌షాట్ న్యూ అని కొట్టి నేమ్ అనేది ఇస్తావు ఏదో ఒకటి. ఓకే కొడితే ఆటోమేటిక్‌గా ఇప్పుడు స్నాప్‌షాట్ బ్యాకప్ అనేది మనకు క్రియేట్ అయితదనమాట. చూడు ఓఎస్ లెవెల్ కాన్ఫిగరేషన్ కాబట్టి 15 జీబీ అనేది ఉంటాది. నువ్వు నీ డివైస్‌లో అనేది ఎక్కువ కాన్ఫిగరేషన్ అనేది ఉంటే గన అది అదేదండి ఎక్కువ అనేది నీకు జీబీ చూపిస్తదనమాట. ఇప్పుడు స్నాప్‌షాట్ బ్యాకప్ ఎట్లా తీసుకోవాలని, ఎట్లా చేయాలి ఏంటనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. రియల్ టైమ్‌లో కూడా సేమ్ వెబ్ ద్వారాకెళ్తారు. ఇట్లా ఎళ్లి ఇట్లా స్నాప్‌షాట్ బ్యాకప్ తీసుకుంటారు. ఆ బ్యాకప్ అనేది ఇప్పుడు ఇవనేది ఒక పాత్‌లో సేవ్ అయితాయి. సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఏ పాత్‌లో సేవ్ అయిందని ఏంటనేది మీకు క్లియర్‌గా చూపిస్తా అనమాట. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఇది ఏ పాత్‌లో సేవ్ అవుతా అంటే సీడీ వేర్ లాగ్‌లో సేవ్ అయితాది. ఇది ఎట్లా అంటే ఎక్కువ బ్యాకప్స్ అనేది సేవ్ చేసుకున్నాం అనుకో, ఈ పాత అనేది ఫుల్ అయితే డిస్క్ స్పేస్ ఫుల్ అయితే నేను చెప్పిన డివైస్ అనేది హ్యాంగ్ స్టేట్‌లోకెళ్తది. మనం అంత లోపల ఉండకూడదు. మనం చెక్ చేసుకోవాలి. ఏ బ్యాకప్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయంటే గన ఓల్డ్ బ్యాకప్స్ అనేవి డిలీట్ చేయొచ్చు. ఓకే. దీంట్లో ఏదైనా డిఫికల్ట్‌గా ఉందా మీకు అర్థం కానికి? అన్నా ఏం లేదన్నా. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా వెబ్ యూఐ యాక్సెస్ మేనేజ్మెంట్ సర్వర్ అయితే మేనేజ్మెంట్ సర్వర్ కొడతావు. గేట్‌వే అయితే గేట్‌వే ఐపీ అడ్రెస్‌లోకెళ్ళి మెయింటెనెన్స్‌లోకెళ్ళి ఇది స్నాప్‌షాట్ బ్యాకప్ అనమాట. ఇది సిస్టమ్ బ్యాకప్ అన్నా గాని సేమ్ అంతే. బ్యాకప్ దిస్ అప్లయన్స్. ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది బ్యాకప్ లొకేషన్ పాయింట్ వేర్ లాగ్ సిపి బ్యాకప్స్ అని చెప్పేసి. ఓకే. ఓకే అన్నా. ఇప్పుడు ఇది బ్యాకప్ సర్వ్స్ ద బ్యాకప్ ఫైల్స్ అనకుండా ఇదేమన్నా నాది డివైస్‌లో ఇది లేదు కాబట్టి రియల్ టైమ్‌లో అయితే మనం ఇదే అనమాట. ఓకే. బ్యాకప్ కొట్టి స్నాప్‌షాట్ ఎట్లా కొట్టినామో ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు ఇది బ్యాకప్‌లో డిఫికల్ట్‌గా ఏమి ఉండదు. హౌ యూ టేకింగ్ ఎ బ్యాకప్ అంటే సార్ వి హావ్ ఎ బ్యాకప్స్ ఫర్ గేట్‌వే షో కాన్ఫిగరేషన్ ఫర్ మేనేజ్మెంట్ సర్వర్ ఆర్ వి కెన్ టేక్ గేట్‌వే ఆల్సో వి కెన్ టేక్ స్నాప్‌షాట్ మేనేజ్మెంట్ బట్ వై వి నీడ్ టు టేక్ స్నాప్‌షాట్ అవసరం లేదు. మనకి ఇది మేనేజ్మెంట్ సర్వర్‌కి స్నాప్‌షాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్యాకప్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకే అన్నా. ఇప్పుడు నేను ఇదనేది మీరు ఫస్ట్ టైమ్ ఏం చూడలేదు కదా! ఇది వెబ్‌వే. ఒకవేళ నేను ఇంటర్‌ఫేసెస్ అనేది అప్ ఉన్నాయా, డౌన్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం కూడా ఇప్పుడు ఈ వెబ్‌వే ద్వారా ఏ ఇంటర్‌ఫేసెస్ అయితే నేను డివైస్ పైన కాన్ఫిగర్ చేసి ఉంటానో అవి అనేది ఇంటర్‌ఫేసెస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు గేట్‌వేలో అయితే గేట్‌వే ఇంటర్‌ఫేసెస్ ఉంటాది. దీనికి రౌటింగ్ ఉంటే రౌటింగ్ ఉంటది. మేనేజ్మెంట్ సర్వర్‌కి రౌటింగ్ కావాలి కాబట్టి నేను డిఫాల్ట్ రౌట్ అనేది మెన్షన్ చేశాను. 31.1 ఈ 31.1 అనేది ఇప్పుడు ఏది నా ఇంటి దగ్గర అనేది. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సర్వర్‌కి ఇప్పుడు నేను ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేస్తే ఉండదన్నమాట. ఎందుకంటే నేను నిన్న మనం చెక్ చేస్తే 192.168 1 డాట్ సంథింగ్ ఎంతో ఉంది హ్మ్. కదా! ఆ ఐపీ అడ్రెస్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే. ఓకే ఇప్పుడు అన్నా.
ఇప్పుడు ఈ 2 టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పినాను అప్‌గ్రేడేషన్ ఎట్లా చేస్తావు? మేనేజ్‌మెంట్ సర్వర్ ఎట్లా అప్‌గ్రేడ్ చేస్తాం? గేట్‌వే అప్‌గ్రేడ్ చేసినాం. బ్యాకప్ అంటే గేట్‌వేలో ఏం బ్యాకప్స్ తీసుకోవాలి? మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఏ బ్యాకప్ తీసుకోవాలి? నేను అంతా కవర్ చేసుకుండకపోవచ్చు. బట్ చెక్ పాయింట్‌లో హౌ యూ విల్ టేక్ బ్యాకప్? హౌ వాట్ ఈస్ ద ప్రాసెస్ టు టేక్ బ్యాకప్స్ అని చెప్పేసి ఫర్ గేట్‌వే అండ్ మేనేజ్‌మెంట్ సర్వర్. చాట్‌జీపీటీని అడగండి. మీరు టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మీరు రాసుకోండి. మీరు రాసుకొని ఏదైనా పాయింట్స్ మనం డిస్కస్ చేయకపోతే డిస్కస్ చేస్తాం. ఓకే. ఈ 2 తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది జంబో హాట్ ఫిక్స్ ఇన్స్టలేషన్ అంటాం. ఏమంటామంటే జే అంటే జంబో, హెచ్ అంటే హాట్ ఫిక్స్, ఎఫ్ అంటే హాట్ ఫిక్స్ అంటే హెచ్ఎఫ్ అనమాట. జంబో హాట్ ఫిక్స్. జంబో హాట్ ఫిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక డివైస్‌లో ఒక జంబో హాట్ ఫిక్స్ అనేది ఉండాలన్నమాట. ఇది చెక్ పాయింట్‌కే. అదర్ ఇది ఫైర్ వాల్స్‌కి అవేమి ఉండవు. ఓకేనా? ఇది జంబో హాట్ ఫిక్స్ అనేది ఇప్పుడు R81.10 ఈరోజుకి ఇది మీ ఇష్టం. ఈరోజు చాలా ఒకవేళ ఇది కంటిన్యూషన్ చేయాలి. ఇదొక టాపిక్. ఎక్కువ టైం ఏం పట్టదు. సింపుల్‌గా. ఇది కూడా సింపుల్‌గా చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ జంబో హాట్‌ఫిక్స్ అనేది ఎందుకు అవసరము? జంబో హాట్‌ఫిక్స్ అనేది ఎందుకు అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దానికంటే ముందు ఒక వెర్షన్ నుంచి ఇంకొక వెర్షన్‌కి ఎందుకు అప్‌గ్రేడేషన్ చేస్తాము? దస్తగిరి, పెద్దిరెడ్డి ఎనీవన్. ఫస్ట్ అప్‌గ్రేడేషన్ ఎందుకు చేస్తాము? న్యూ ఫీచర్స్ ఏమన్నా ఉంటే గనక వెరీ అప్లికబుల్ గుడ్. అవుతాయి. వెరీ గుడ్. అంతే న్యూ ఫీచర్స్ గానీ, ఏదన్నా ఆ ఓఎస్ వెర్షన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సెక్యూరిటీ ఫీచర్స్ అనేది తక్కువ ఉండొచ్చు. అందుకు మనం అప్‌గ్రేడేషన్ అనేది చేస్తాం. చాలు. మనం అడిగితే ఒకవేళ నువ్వు అది చెప్పేసేయి. నువ్వు ఎలాబరేట్ చేసి చెప్పడం అది నీ కమ్యూనికేషన్ అనమాట. నీ మేనేజ్‌మెంట్, నీ మేనేజింగ్ స్కిల్స్ అనమాట. ఓకే. ఓకే. తర్వాత ఈ జంబో హాట్‌ఫిక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా గానీ ఒక ఇష్యూస్ అనేది నీకు వస్తుంటాయి. ఒక కరెంట్ వెర్షన్‌లో నీకు మేనేజ్ చేసుకునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నా R81.20 20 రన్నింగ్ అయితుంది. ఇప్పుడు నేను ఏదో ఒక పాలసీ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్ ఇష్యూనో లేకపోతే ఏదో ఒక ఇష్యూ అనేది నాకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్ వచ్చిందనుకో, నేను సపోర్ట్ సెంటర్‌లోకెళ్ళాను. సెంటర్‌లోకెళ్తే ఈ పాలసీ ఇన్‌స్టాలేషన్ ఇష్యూ ఫిక్స్ చేయాలంటే జంబో హాట్‌ఫిక్స్ అని లేటెస్ట్ జంబో హాట్‌ఫిక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తాం. అంటే ముందు మనం జంబో హాట్‌ఫిక్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదన్నా మనం డివైస్ పైన అంటే ముందు కూడా డౌన్‌లోడ్ చేసుకుంటాం. అది ఓల్డ్‌దంటే అది. ఇది న్యూది ఎందుకు చెప్పింటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇష్యూని వేరే క్లయింట్స్ సేమ్ పాలసీ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్ అనేది వేరే వాళ్ళు ఇంకొక నోన్ ఇష్యూస్ అన్నిననేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది జంబో హాట్‌ఫిక్స్ అనమాట. ఇది నువ్వు ఇప్పుడు మామూలుగా మీరు గూగుల్‌లో చెక్ చేసినా గాని చెక్ పాయింట్ జంబో హాట్‌ఫిక్స్ అని కొట్టినా గాని వస్తదనమాట. ఇది నేను ఏం చెక్ చేస్తున్నా మనది R81.20 కదా! చెప్పాలి మీరు R81.20 కదా! అవునన్నా. ఓకే. R81.20. యెస్. మనది R81.20. ఇప్పుడు R81.20లో మనం రన్నింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి? టేక్ 101, 98, 96 ఈ R81.1 అనేది రిలీజ్ అయినప్పటి నుంచి ఇన్ని జంబో హాట్‌ఫిక్స్ అనేది మనకు వాళ్ళు రిలీజ్ చేసినారనమాట. ఓకే. ఇన్ని జంబో హాట్‌ఫిక్స్ ఎందుకంటే వన్ బై వన్ అంటే ఏదన్నా ఇప్పుడు ఈ జంబో హాట్‌ఫిక్స్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఈ డివైస్‌లో R81.20లో మేబీ అనేది కొన్ని ఇష్యూస్ అనేది ఇప్పుడు క్లయింట్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేస్తుంటారంటే ఓకే. ఈ ఇష్యూ అనేది వచ్చింది. ఈ ఇష్యూ అనేది ఫర్దర్‌గా ఇంకో క్లయింట్‌కి రాకూడదంటే ఏం చేయాలి? అప్పుడు లేటెస్ట్ జంబో హాట్‌ఫిక్స్ అనే ఇన్‌స్టాలేషన్ అనేది క్లయింట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే అదే ప్రాబ్లమ్ ఇంకొకతను ఫేస్ చేయడు. అందుకే చెక్ పాయింట్ ఈస్ ఆల్వేస్ సజెస్టింగ్ టు క్లయింట్ టు ఇన్‌స్టాల్ ద లేటెస్ట్ జంబో హాట్‌ఫిక్స్. అసలు జంబో హాట్‌ఫిక్స్ అనేది ఎందుకు ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నాం అనేది మీకు క్లారిటీగా చెప్పినాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదన్నీ వెర్షన్స్ అనేది వన్ బై వన్. ఇప్పుడు స్టిల్ అనేది ఏదైనా డౌట్ ఉందా? నో అన్నా. ఓకే. అసలు జంబో హాట్‌ఫిక్స్ అనేది ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకుంటాము? ఏంటనేది ఇది. ఎట్లా ఇన్‌స్టాలేషన్ చేస్తాము డివైస్ పైన అనేది నేనిప్పుడు చెప్తాను. ఓకే. ఫస్ట్ దానికంటే ఓకే. ముందు ఇప్పుడు లేటెస్ట్‌గా ఏముంది 103 అని చెప్తుంది. 103. 103 అంటే ఇప్పుడు 103 అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బట్ రికమెండెడ్‌గా ఇప్పుడు మరీ కొత్త వెర్షన్‌కనేది ఎవరు అంత గారు. అంటే ఇప్పుడు దీనిపైన ఇన్‌స్టాలేషన్ చేసుకొని ప్రొడక్షన్ ఇప్పుడు డీఎక్స్‌లో ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ 103 చూపిందనుకో వాళ్ళు ఇంత రికమెండెడ్ వెర్షన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోరు. ఏదన్నా గాని 101 గాని, 98 గాని చేసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ ఇది చేసుకొని మళ్ళీ దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇది ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే ఉన్నది మళ్ళా పోతదేమో అని చెప్పేసి ఇది చేసుకోరు. ఇప్పుడు అదే ఓల్డ్‌దైతే ఆటోమేటిక్‌గా దీంట్లో ఏ క్లయింట్స్ అనేది ఫేస్ చేసిండ్రు కాబట్టి ఇది యూజ్ చేసుకుంటారు. లేటెస్ట్ వెర్షన్ అనేది చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇది లేటెస్ట్ వెర్షన్ ఎట్లా చేసుకుంటాము అనేది నెక్స్ట్ మీకు సేమ్ అప్‌గ్రేడేషన్ అంటే గేట్‌వే అప్‌గ్రేడేషన్ ఎట్లా చేస్తామో ఇది గూడా అంతే. ఓకే. ఇది గూడా ఎట్లా చేస్తాము? ఇది జంబో హాట్‌ఫిక్స్ అనే ఇన్‌స్టాలేషన్ చేసామంటే
స్టాండ్ బై మెంబర్ పైన చేస్తాము. ఎందుకంటే జంబో హాట్ఫిక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసినామంటే గేట్వే అనేది ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది అనమాట. ఎట్లా 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేయడము 2 మెథడ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే గన ఇప్పుడు త్రూ వెబ్ యూఐ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేనేజ్మెంట్ సర్వర్ లాగిన్ అయ్యాను కదా. ఇప్పుడు నేను గేట్వేకి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు గేట్వే 2020 అనేది ఏ రూపంలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ సేమ్ ఇప్పుడు జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేసేది కూడా ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము? సేమ్ మన స్టాండ్ బై మెంబర్ పైన చేస్తాం. వన్స్ అండ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? అదర్ మెంబర్కి ఫెయిల్యూర్ అయితే అది క్లస్టర్ ఎక్సెల్ డౌన్ చేసి మళ్ళీ స్టాండ్ బై చేసి తర్వాతనైతే చేస్తాం. ఇప్పుడు ఇది స్టాండ్ బైలో ఉంది. ఓకే, ఇప్పుడు 2020-30 ఇప్పుడు 2020-40నే మన స్టాండ్ బైలోనే మనం అప్గ్రేడేషన్ చేయాల్సింది. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనము ఏది యాక్టివ్ మెంబర్ని అప్గ్రేడేషన్ చేయలేం. ఇప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. త్రూ ఈ ద్వారా అప్గ్రేడేషన్ చేయొచ్చు, లేకపోతే వయా సిఎల్ఐ ద్వారా అప్గ్రేడేషన్ చేయొచ్చు. ఇప్పుడు దీని ద్వారా కూడా చేయొచ్చు. దీని ద్వారా చేయాలంటే ఫస్ట్ నువ్వు జంబో హాట్ఫిక్స్ అనేది నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు నీ లోకల్ పీసీలో డౌన్లోడ్ చేసుకొని త్రూ విన్ఎస్సిపి ద్వారా నువ్వు ఒక పాత్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఫాలో అవుతున్నారా? ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ చేయొచ్చు. ఇది త్రూ వయా సిపి యూజ్ అంటాం. ఇక్కడ అప్గ్రేడేషన్ వయా సిపి యూజ్ ఉందిలే, వయా సిపి యూజ్ ద్వారా చేయొచ్చు, లేకుంటే సిఎల్ఐ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు సిఎల్ఐ ద్వారా ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తున్నావు అంటే ఆ ఫైల్ అనేది డివైస్లో ఉందా లేదా అనేది ఫస్ట్ నువ్వు ఆలోచించాలా. ఈ ఫైల్ అనేది లేటెస్ట్ ఫైల్ అనేది డివైస్లో లేకపోతే నువ్వు డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా నువ్వు ఒక పాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత నువ్వు మామూలు జంబో హాట్ఫిక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయాలి. త్రూ సిఎల్ఐ ద్వారా అయితే సిఎల్ఐ ద్వారా ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అనేది మీకు చూపిస్తాను. ఇది అనేది అన్నిటికంటే సింపుల్ అనమాట. వెబ్ ద్వారా లాగిన్ అయ్యి స్టేటస్ అండ్ యాక్షన్లోకి వస్తే ఇప్పుడు ఇక్కడ షో ఆల్ రికమెండెడ్ అని కదా, ఆల్ కొట్టినాం అనుకో. ఇది గుర్తుపెట్టుకొని ఇది నార్మల్గా ఎక్స్పీరియన్స్ పర్సన్కి కూడా తెలిసి ఉండదు. ఇది ఎందుకంటే మేము ఫస్ట్ ఆర్గనైజేషన్లో మేము చేసినాం కాబట్టి మీకు చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోరే. చూడండి, ఇది ఇప్పుడు షో ఆల్ ప్యాకేజ్ అని కొడితే చూపిస్తుంది. దానికంటే ముందు ఇప్పుడు వయా సిఎల్ఐ ద్వారా నువ్వు అప్గ్రేడేషన్ అనేది అదేది జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఏజెంట్ గుర్తుపెట్టుకొని జంబో హాట్ఫిక్స్ని ఇన్స్టాలేషన్ చేయాలంటే ఫస్ట్ 2 స్టెప్స్. ఇది రాసుకోండి. జంబో హాట్ఫిక్స్ని ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే బాక్స్ పైన ఫస్ట్ స్టాండ్ బై మెంబర్ పైన చేస్తాము. సేమ్ అప్గ్రేడేషన్ ఎట్లా చేస్తామో గేట్వేస్కి ఇది కూడా సేమ్ అట్లనే చేస్తాము. మనం స్టాండ్ బై మెంబర్ ఏదో మనం ఐడెంటిఫై చేసినాము. ఐడెంటిఫై చేసిన తర్వాత జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఏజెంట్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ డిప్లాయ్మెంట్ అనేది ఓల్డ్ వర్షన్ ఉండి నువ్వు న్యూ వర్షన్కి అనేది నువ్వు టేక్ 103 అనేది నువ్వు ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది అనేది మ్యాచ్ కాదు, మిస్ మ్యాచ్ అవుతుంది. వర్షన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ నేను ఇంతకుముందు ఎట్లా చెప్పినానో సింపుల్గా చెప్పాలంటే డిప్లాయ్మెంట్ ఏజ్ అనేది ఆల్వేస్ అనేది లేటెస్ట్ వర్షన్లో ఉండాలి ఎప్పుడైనా కానీ జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది డిప్లాయ్మెంట్ ఏజెంట్ లేటెస్ట్ వర్షన్ ఉండేది ఎట్లా తెలుసుకుంటామంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చెక్ పాయింట్ ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే డిప్లాయ్మెంట్ ఏజెంట్ అనేది డౌన్లోడ్ ద లేటెస్ట్ డిప్లాయ్మెంట్ ఏజెంట్ అని కొడితే ఇప్పుడు అనేది 250 అనేది ఇక్కడ చూపిస్తుంది. రికమెండెడ్ వర్షన్ 250 చూపిస్తుంది. బట్ మనకు అనేది ఇక్కడ ఏమొస్తుంది? ఇదే కదా, అదే చూపిస్తుంది. రికమెండెడ్ వర్షన్ ఇదే. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చూపిస్తాం మనం R81.20లో లేటెస్ట్ వర్షన్ ఏంది? 103 కదా. అవునన్నా. ఇప్పుడు 103ని నేను జంబో హాట్ఫిక్స్ని ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంటి? ఫస్ట్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది మామూలుగా నార్మల్గా నువ్వు దాంట్లో డివైస్కి అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే డివైస్కి అనేది ఇంటర్నెట్ కనెక్షన్ ఫైర్ వాల్ ఇంటర్నెట్ అలవ్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఏదైనా యాక్సెస్ చేసేటప్పుడు అనేది ప్రాబ్లం ఉండదు. అందుకు మ్యాక్సిమం అనేది డివైస్కి అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వరు అనమాట. ఓకే సరే, అన్న. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది. మీకు వాళ్ళ చూపెట్టలేదు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు డౌన్లోడ్ ఎట్లయితుంది? చెప్పినా అది రెండో ప్రాసెస్ ఏంది? సరే నువ్వే మాన్యువల్ గా చెప్పు. డౌన్లోడ్ వెరీ చేసుకోవాలి గుడ్, లోకల్ పీస్. వెరీ గుడ్. అంతే మాన్యువల్గా మనం డౌన్లోడ్ చేసుకుంటాము. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దానికంటే ముందు డిప్లాయ్మెంట్ ఏజెంట్ వెరిఫై చేసుకుంటాము. అప్ టు డేట్ ఉందా లేదా అనేది. అప్ టు డేట్ ఉంటే కన్నా ఒకవేళ లేకపోతే ఇది కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటాము. ఇది అనేది ఒక సెకండ్లో అయిపోతుంది. ఇది ఎక్కువ ఎంబీ ఉండదు, జస్ట్ ఒక 2 MB 3 MB ఉంటుంది. ఇది అనేది కొంచెం ఎంబీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది అనేది ఓకే.
ఇది మామూలుగా చూడు ఇట్లా రైట్ క్లిక్ కొట్టి ఇట్లా డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ కావాలా. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు కానీ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత వెరిఫై చేస్తాం. ఇప్పుడు సేమ్ డైరెక్ట్గా ఇన్స్టాల్ అప్డేట్ కొట్టకుండా వెరిఫై చేసుకుంటాం. ఈ వెరిఫై చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదని తెలుస్తుంది. వెరిఫై అయిన తర్వాత ఇన్స్టాల్ అండ్ అప్డేట్ కొడతాం. ఇన్స్టాల్ అప్డేట్ కొడితే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత రీబూట్ అవుతుంది. రీబూట్ అయిన తర్వాత నీకు అప్గ్రేడేషన్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తాను అనమాట. ఓకే అన్న. ఇప్పుడు నేను చెక్ ఫర్ అప్డేట్స్ అని కొట్టినాను. ఇక్కడ వ్యాలిడేటింగ్ చూపిస్తుంది. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి చెక్ చేస్తుంది ఏంటి అప్డేట్స్ అనేది ఏంటంటే ఉన్నాయని చూపిస్తా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను స్టాండ్ బై మెంబర్కి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఉంది. అయిపోయింది. ఇది చూడు ఇది ఇట్లా కొడితే అనుకో దిస్ మెషిన్ ఇస్ విల్ ఆటోమేటికలీ రిపోర్ట్. దానికంటే ముందు ఇప్పుడు అసలు చెక్ పాయింట్లో ఇప్పుడు ఇది ఏంది జంబో ఆర్టిఫిక్స్ వెరిఫై చేసుకోవాలంటే ఏంది సిపి ఇన్ఫో మైనస్ వై ఆల్. ఇది అనేది చెక్ పాయింట్లో ఇప్పుడు ఏ వర్షన్ రన్నింగ్ అవుతుంది ఆర్టిఫిక్స్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తుంది? నో ఆర్టిఫిక్సెస్ అనేది చూపిస్తుందా లేదా? నో ఆర్టిఫిక్స్ అంటే ఇప్పుడు మనం ఏ ఆర్టిఫిక్స్ అనేది ఇప్పుడు దీనిపైన రన్ కాలేదు. ఇప్పుడు 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 నేను ఒకవేళ ఈ మెంబర్ పైన నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు ఇప్పుడు చూపిస్తాను చూడు. ఓకేనా? ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉన్నది తెలియదు కానీ ఇప్పుడు మేము ప్రాక్టికల్గా రియల్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా చేస్తారు ఏంటనేది చూపిస్తాను. ఇది డౌన్లోడ్ అయ్యి ఎట్లా అప్గ్రేడేషన్ ఎట్లా జంబో ఆర్టిఫిక్స్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూపిస్తానులే. ఈ సెషన్లోనే మీకు అర్థమైపోతుంది. అంటే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినాను ఇన్స్టాల్ వెరిఫై కొట్టి తర్వాత ఇన్స్టాల్ అప్డేట్ అని కొట్టితే ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది ఇన్స్టాలేషన్ అయ్యి రీబూట్ అవుతుంది. ఇప్పుడు ఇది రీబూట్ అవుతుంది కాబట్టి ఆల్వేస్ మనం ఏ మెంబర్ పైన మనం చేయాలి స్టాండ్ బై. వెరీ గుడ్. ఇప్పుడు ఇది అప్ అనేది ఎప్పటి నుంచి ఉందంటే 2 hours 2 minutes నుంచి ఈ డివైస్ అనేది అప్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు తర్వాత లేటెస్ట్ ఇది డౌన్లోడ్ అయ్యి మనం రీబూట్ అయిన తర్వాత దీని అప్ టైం అనేది ఏంటో మనం తెలుసుకుంటాం. ఇది సరే ఇంతవరకు ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ప్రాసెస్ అనేది ఏంది వయా సిపియూస్. ఇక్కడ మీరు పదం చదవండి వయా సిపియూస్. ఇది సిపియూస్ అంటే పదం ఉంది చెక్ పాయింట్ యూజెస్ చెక్ పాయింట్ యూజెస్ సెంటర్ ఏదో ఉంది సెక్యూరిటీ ఇంజిన్ ఏదో ఉంది అది అవసరం లేదు. మనం వయా సిపియూస్ అనే ద్వారా మనం మామూలుగా జంబో ఆర్టిఫిక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయొచ్చు అని చెప్పి. ఇంకోటి జంబో ఆర్టిఫిక్స్ లేనా అంటే అప్గ్రేడేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేట్వేని అప్గ్రేడేషన్ చేయాలంటే షో కాన్ఫిగరేషన్ అవుట్పుట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇమేజెస్ అనేది ఉంటాయి. ఒకవేళ ఇమేజ్ లేకపోతే నువ్వు ఇక్కడ ఇంపోర్ట్ ఎక్కడ వేసుకుంటావు ఇంపోర్ట్ ప్యాకేజ్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే నీ లోకల్ పీస్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏ పాత్రలో అయితే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు ఆ పాత్రలో డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ కొడితే ఇంపోర్ట్ అవుతుంది అనమాట. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇంపోర్ట్ చేసుకోవడం ఇంత సింపుల్గా ఇది అనేది పెద్ద టాపిక్ అనమాట. ఇప్పుడు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మీరు చేయాల్సింది కూడా ఇదే. ఇప్పుడు పవన్ అనేది మామూలుగా చేస్తున్నాడు చెక్ పాయింట్లో. మొన్న రీసెంట్గా అనేది జంబో ఆర్టిఫిక్స్ అని ఇన్స్టాలేషన్ చేసినాడు. జంబో ఆర్టిఫిక్స్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసినాడంటే త్రూ సిపియూస్ ద్వారానే చేసినాడు. త్రూ సిపియూస్ ద్వారా ఎట్లా చేసినాడంటే ఇది చేసినాడు. అన్న మనకి ఇవన్నీ మనకు రియల్ టైంలో మనకు వస్తాయన్న అంటే కన్నా ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోలు. డిఎక్స్లో ఇది మేనేజ్ చేసే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్, అప్గ్రేడేషన్ మేనేజ్ చేసేది ఒక డిపార్ట్మెంట్. మాది ఏంటంటే సర్వీస్ నోలో టికెట్ల పైన సపోర్ట్ చేసేది ఒక డిపార్ట్మెంట్. ఇది అనేది బట్ ఫస్ట్ ఆర్గనైజేషన్లో ఇవన్నీ అన్ని మేమే కాబట్టి అన్ని మేమే చేసినాం. ఒక క్లయింట్ మనకే సపోర్ట్ ఉంటాడు కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం అన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను చేసే దాంట్లో ఇప్పుడు ఏంది జస్ట్ అనేది ఒక క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ వస్తాడు, ఒక డిజైన్ అనేది చేయాలి, ఆ రూల్ అనేది ఏ ఫైర్ వాల్ చేయాలి, ఆ ఫైర్ వాల్ చేయాలంటే ఆ నెట్వర్క్ అనేది బిహైండ్ ఏ ఫైర్ వాల్ పైన ఉంది, ఆ ఫైర్ వాల్ పైన ఉంటే ఆ నెట్వర్క్ అనేది ఆ ఫైర్ వాల్లో నేను రూల్ క్రియేట్ చేస్తే అలౌ అవుతుంది. అది నా వర్క్. ఇప్పుడు నీకు ఏం రోల్ వస్తుంది ఏంటి అనేది మనం జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు నీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నీకు చెప్తారు. అంటే ఆటోమేటిక్గా మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దానికంటే ముందు నీకు ఫెమిలియర్గా నీకు అసలు త్రూ వెబ్ యూఐ అంటే ఏంది ఈ పదాలు అనేది మీరు రాసుకోవాలి. వెబ్ యూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ త్రూ యూఐ ద్వారా. తర్వాత డిప్లాయ్మెంట్ ఏజెంట్ ఎవరేం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ విండో ఉంది కదన్నా ఇది వెబ్ యూఐ అని ఇందులోకి ఎలా లాగిన్ అయ్యారన్నా? ఇప్పుడు ఏ డివైస్ అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ డివైస్ యొక్క ఐపీ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది ఇంకొక మెంబర్ పైన అంటే యాక్టివ్ మెంబర్ పైన లాగిన్ కావాలనుకున్నాను 202030 202030 అనేది కొట్టి ఇట్లా కొట్టాం అనుకో. ఇప్పుడు అడ్మిన్ ఇది కొడితే ఇట్లా లాగిన్ అవుతావు.
ఇప్పుడు దీంట్లో నెట్వర్క్ ఈ డివైస్ పైన ఫైర్వాల్ పైన ఏ ఇంటర్ఫేస్ ఉన్నాయి, ఇంటర్నల్ ఇంటర్ఫేస్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్, ఆ తర్వాత సింక్ ఇంటర్ఫేస్, IP4 స్టాటిక్ రౌట్ డిఫాల్ట్ రౌట్ అనేది మెన్షన్ చేస్తాను. సేమ్ బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ మెయింటెనెన్స్కి వెళ్ళాలి. తర్వాత అప్గ్రేడేషన్ చేయాలంటే ఇప్పుడు స్టేటస్ అండ్ యాక్షన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ షో రికమెండెడ్ ప్యాకేజ్ ఉంటుంది. నాకు ఆల్ చూపించమని చెప్తున్నాను, ఆల్ చూపించమని చెప్తాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది డిప్లాయ్మెంట్ ఏంటి అప్ టు డేట్ ఉంది. ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంకా చెక్ ఫర్ అప్డేట్స్ ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఏదైనా లేటెస్ట్గా ఇంకా చెక్ చేసుకోవాలంటే కన్నా చెక్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, సేమ్ ఇది ఇంపోర్ట్ ప్యాకేజ్. నువ్వు ఒకవేళ ఆ మెంబర్లో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ మెంబర్లో ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అని కొడతావు. ఓకే, దీంట్లో ఏం ఓకే డిఫికల్ట్గా అన్న. అయితే ఏముండదు, సింపుల్గా ఉంటుంది, అంత కష్టమైతే కాదు. అన్న, ఓకే, ఈ అప్లికేషన్ ఏమంటారన్న? ఏ అప్లికేషన్ ఇది? ఇప్పుడు ఇదంతా మీరు చేశారు కదా ఇప్పుడు ఇదంతా ఇదే వెబ్ యూఐ. వెబ్ యూఐ పదం చెప్పాలా? అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ వెబ్ యూఐ ఇది ఇప్పుడు త్రూ వెబ్ యూఐ ద్వారా మనం డివైస్ని యాక్సెస్ చేస్తామని చెప్పాలి అంతే. అప్లికేషన్ ఓకే. అన్నాము. త్రూ వెబ్ అంటే ఏంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. యూ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. త్రూ వెబ్ అంటే ఓకే. త్రూ వెబ్ ద్వారా మనం ఇప్పుడు బ్రౌజర్ ద్వారా మనం చేసుకుంటామంటే ఆ పేరు అనేది అట్లా పెట్టాను అనమాట, త్రూ వెబ్ యూఐ అనేది. ఓకే అన్న. ఓకే, త్రూ మనం నువ్వు అర్థమైంది. చెప్పొచ్చు త్రూ వెబ్ ద్వారా మనం అప్గ్రేడేషన్ చేయొచ్చు, హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఒకవేళ డివైస్ కనే ఫస్ట్ మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే మాన్యువల్గా మనం డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలా. ఇది అనేది చాలా ప్రాసెస్. ఇది అనేది ఇప్పుడు ఈ డివైస్ అనేది ఇప్పుడు మనం డౌన్లోడ్ అవుతుంది. ఒక నిమిషం, ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడు, నేను ఇప్పుడు ఏది హాస్టల్లో ఉన్నాను. అందరు రూమ్లో ఉన్నారు, పోయారు. ఇది బ్రష్ కూడా చేయలేదు, టిఫిన్ చేయలే, ఏం చేయలేదు. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను, స్నానం కూడా చేయలేదు. ఆఫీస్కి అనేది నేను తొందరగా 12 పోవాలి. నేను ఇంత శ్రమ పడుతున్నందుకు మీ సైడ్ నుంచి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది, మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఇంకా ఏమనుకుంటా నాకు తెలియదు కానీ కంపల్సరీ మీరు ఎఫర్ట్స్ పెట్టి జాబ్ వస్తే హ్యాపీ. ఓకే అన్న. అన్న ఈ రికార్డింగ్స్ అంటే నేను చెప్పింది వాళ్ళు చెప్పింది, నేను చెప్పిన రికార్డింగ్ వచ్చింది. అది సీను రికార్డ్ చేస్తాను, అది సీనుకు తెలిసింటుంది. ఒకవేళ మొత్తం నాకు అసలు నెట్వర్క్ సరిగా లేదన్న. అవునా, నో ప్రాబ్లం. ఒకవేళ సీను ఒకవేళ అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేస్తాడు. ఓకే, ఇది డౌన్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అయిందా, సక్సెస్ఫుల్ అయినట్టుగా మనకు చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ మనం వెరిఫై చేయాలని చెప్తున్నాం. ఏదన్నా వెరిఫై ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఏంది అప్గ్రేడేషన్ చేసేటప్పుడు కూడా మైగ్రేషన్ టూల్స్ మనం చేసిన తర్వాత వెరిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్యాకేజ్ అవైలబుల్ ఫర్ ఇన్స్టాలేషన్, ఏం ప్రాబ్లం లేదు, వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది. ఓకే ఓకే అన్న. ఓకే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాడు ఇంకొక ఆప్షన్ ఏదో చూపించిందన్న, ఇన్స్టాల్ అప్డేట్. ఎక్స్పోర్ట్ ప్యాకేజ్. ఇది ఒకవేళ నువ్వు ఏది ఎక్స్పోర్ట్ అంటే ఏంది, సింపుల్ గా నువ్వు 103 నువ్వు నీ లోకల్ మిషన్ లోనే ఎక్స్పోర్ట్ చేసుకుంటావా? అంటే బ్యాకప్ మాత్రమే ఎప్పుడన్నా? అంతే అనుకో. ఓకే ఓకే ఓకే. ఒకవేళ చూడు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 103, ఈ 103 రికమెండెడ్ వర్షన్ కాకుండా టేక్ 192 అనేది ఇప్పుడు మామూలు 99 అనేది ఇదనమాట. ఇది ఒకవేళ ఇది కూడా నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టాల్ అనే అప్డేట్ కొడుతున్నాను. ఇప్పుడు ఏముంటుంది, ఈ బాగా క్లియర్గా చదవండి. క్లిక్ ఓకే టు స్టార్ట్ ద ప్యాకేజ్ ఇన్స్టాలేషన్, ద మెషిన్ విల్ ఆటోమేటికల్ రిబూట్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. ఓకే, ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. నేను చెప్పినా కదా, ఇది ఈ జంబో హాట్ఫిక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనం డౌన్ టైం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాండ్ బై మెంబర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఫెయిల్ ఓవర్ చేసి అదర్ మెంబర్ పైన కూడా చేయాలి కాబట్టి అయిపోతుంది. నేను క్లిక్ కొడుతున్నాను, ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ డివైస్ అనేది ఇప్పుడు మనం చెక్ చేసినాం కదా, ఈ అప్ టైం కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఒకవేళ మనం జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ తర్వాత టేక్ 103 అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా, ఇది CPU తర్వాత. ఒకవేళ నాకు CLI ద్వారా నాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, CLI ద్వారా మనం ఒక పాత్లోకి వెళ్ళి వినసిపి ద్వారా ఒక పాత్లోకి వెళ్ళి నువ్వు ఎట్లా చేస్తావు ఏంటనేది చూపిస్తాను. ఇది ఎప్పటికైనా కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పిన ఒక చేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనము చేసుకోవాలి. ఈ స్టెప్ 1 ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చూసుకోండి, వయా CLI ద్వారా ఎట్లా చేస్తాం అనేది. ప్లీజ్ లాగిన్ టు ద స్టాండ్ బై మెంబర్, చేంజ్ ద కరెంట్ కంటెక్స్ట్ టు ఇది వర్చువల్ సిస్టమ్ అనమాట. ఇది మీరు ఎక్కువ ఆలోచించకరి. ప్లీజ్ లాగిన్ టు ద స్టాండ్ బై మెంబర్ అండ్ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ప్లీజ్ వెరిఫై ద క్లస్టర్ స్టేటస్ ఇఫ్ ఇట్ స్టిల్ అంటే ఒకవేళ చెక్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఏం చెప్తాడు, ఇప్పుడు ఇది డిప్లాయ్మెంట్ నేను చెప్పినాను. ఫస్ట్ స్టెప్ ఏంటని చెప్పినా, డిప్లాయ్మెంట్ ఏజెంట్ అప్ టు డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోమని చెప్పినాను. ఈ డిప్లాయ్మెంట్ ఏజెంట్ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం లేటెస్ట్ ఇది. ఓకే, ఒకవేళ మనం వెరిఫై చేసుకున్న తర్వాత అది అప్ టు డేట్ లేకపోతే డిప్లాయ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, వేర్లాగ్ హాట్ఫిక్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంత బోత్ దట్ చాసిస్. ఓకే, తర్వాత లాగిన్ టు ద చాసిస్ 002 అండ్ ఇది మీకు అవసరం లేదు ఎట్లా ఫెయిల్ అవుట్ చేయాలనేది.
తర్వాత అప్గ్రేడ్ సిపియు విత్ ఇప్పుడు మనం ఈ డివైస్లోకి ఈ పాత్లోకి ఇప్పుడు మనం ఏది జంబో హాట్ఫిక్స్ని ట్రాన్స్ఫర్ చేసినాము, డిప్లాయ్మెంట్ ఏజెంట్ ట్రాన్స్ఫర్ చేసినాము. చూడండి 2 ఉన్నాయి. డిప్లాయ్మెంట్ ఏజెంట్ ఉంది. RAT.40లో ఏ వర్షన్ మనము జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నామంటే టేక్ 206 టేక్ టీ అంటే టేక్ 206. ఓకే, దీంట్లో మీకు ఈ డిప్లాయ్మెంట్ వర్షన్ ఇక్కడ 2337. అప్పుడు అది ఓల్డ్ కాబట్టి అది ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఉంటుంది 2550 ఉంది. ఓకే, అవునన్నా. ఇప్పుడు ఈ రెండు అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఒక ఫైల్ ఒక పాత్రలో పెట్టుకోవాలని చెప్పి ముందే చెప్పినాను. మీకు రాసినది కూడా చూపిస్తున్నాను. ఒకవేళ ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నువ్వు CLI ద్వారా నువ్వు ఏం చేయాలని చెప్పేసి చెప్తున్నాము. ఇప్పుడు CLI ద్వారా CLI లాగిన్ అయ్యి CLIలో ఇప్పుడు ఇది ఈ పాత్రలో ఈ పాత్ర కొట్టాలి. ఇన్స్టాలర్ ఏజెంట్ ఇన్స్టాలర్ అని కొట్టాలి. ఓకే, CLIలో ఇప్పుడు ఏం లేదు. CLIలో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ మనం డివైస్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు ఏం చేసినాము, వెరిఫై చేసినాం కదా. తర్వాత ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం, తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత ఏది అప్గ్రేడ్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా వయా CLI కూడా సిమిలర్గానే ఉంటుంది. సిమిలర్గానే ఎట్లయింది, ఇన్స్టాలర్ ఏజెంట్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఏది చేస్తున్నాము, డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. నేను చెప్పిన ఫస్ట్ డిప్లాయ్మెంట్, తర్వాత స్టేటస్ చెక్ చేస్తున్నాం. స్టేటస్ ఎట్లా చెక్ చేస్తావు, ఇన్స్టాలర్ ఏజెంట్ ఊడిందా లేదా అనేది షో ఇన్స్టాలర్ స్టేటస్ బిల్డ్ అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు అప్ టు డేట్ ఉంటుంది, ఏది డిప్లాయ్మెంట్ ఏది ఉంటుంది. తర్వాత నువ్వేం చేయాలా, మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఏది ఇన్స్టాల్ చేయాలా, జంబో హాట్ఫిక్స్ ఇన్స్టాలేషన్ చేయాలా. ఇన్స్టాలేషన్ చేయాలంటే ఇన్స్టాలర్ ఇంపోర్ట్ లోకల్ అనేది కొడతావు. సేమ్ అదే కమాండే, ఇన్స్టాలర్ ఇంపోర్ట్ అని కొడతావు. తర్వాత ఇన్స్టాల్లో కొట్టిన తర్వాత ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత పాత్రలోకి ఈ ప్యాకేజెస్ అనేవి ఏంటి ఉన్నాయో చెక్ చేసుకోవడం కోసం ఇది చూపిస్తుంది. ఇప్పుడు ప్యాకేజెస్ అనేవి ఏంటి ఉన్నాయి, దీంట్లో టేక్ 206 అనేది ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ కమాండ్ అనేది కొట్టాలా. ఈ కమాండ్ ఏం కొట్టాలంటే ఇప్పుడు ఇన్స్టాలర్ వెరిఫై ఉన్నాం కదా, వెరిఫై చేసుకున్న తర్వాత వెరిఫైలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా. ఓకే, సేమ్